థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్. హాయ్ అండి అందరికీ. నా పేరు వచన. నేను విశాఖపట్నం బ్రాంచ్‌లో న్యూట్రిషనిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ హెల్త్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, డైజెస్టివ్ హెల్త్ అంటే ఏంటి? అండ్ ఎలాంటి కండిషన్స్ మన డైజెస్టివ్ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తున్నాయి? వాటి సింప్టమ్స్ ఏంటి? అండ్ సప్లిమెంటేషన్ వైస్ గానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ గానీ, మోడిఫికేషన్స్ కానీ మనం ఏమేం చేయొచ్చు అనేది ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ ఆల్సో నాకు కొంచెం జలుబు ఉందండి. సో, నా వాయిస్ కొంచెం క్లియర్‌గా ఉండకపోవచ్చు. సో, ప్లీజ్ బేర్ విత్ మీ. అండ్ యాహ్! సో, ఈరోజు మనం అసల డైజెస్టివ్ హెల్త్ గురించి మాట్లాడుకోబోయే ముందు, మనము అసలు డైజెస్టివ్ సిస్టమ్ గురించి చూసుకోవాలి. సో, అసలు డైజెస్టివ్ సిస్టమ్‌లో పార్ట్స్ ఏంటేంటి? అంటే ఎనాటమీ అనేది బేసిక్ మీకు ఐడియా ఉండడానికి మనకి కొన్ని టర్మినాలజీస్ అవి కూడా మనం తెలుసుకోవాలి కదా! సో, వాటి కోసం ఏంటంటే, మనము అసల వాటి ఎనాటమీ అనేది చూసుకుందాం. ఓకే. స్లైడ్. యాహ్! సో, మనం డైజెస్టివ్ సిస్టమ్ యొక్క ఎనాటమీ గనక చూసుకున్నట్లయితే, ఫస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది మన మౌత్ నుండండి. సో, మనం ఏదైనా ఆహారం తీసుకున్నాము అంటే, అది మనం త్రూ మౌతే కదా తీసుకుంటాము. సో, ఎప్పుడైతే మనం చ్యూయింగ్ అది చేస్తూ ఉంటామో, అక్కడ నుండి మనకేంటంటే పార్షియల్ డైజెషన్ అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, మనకి ఏదైతే ఆహారం మనం తీసుకుంటున్నామో, మనం చ్యూ చేస్తాం కదా! సో, చూ చేసినప్పుడు ఇప్పుడు రైస్ తీసుకున్నాం. దాన్ని మనం చూ చేస్తున్నాం. సో, రైస్ అనేది మెత్తబడుతుంది. ఎలా మెత్తబడుతుంది? మనకి ఆల్రెడీ మౌత్‌లో సలైవా అనేది ఉంటుంది. సో, ఈ సలైవాలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. అమైలేజ్ అనేసి. సో, ఇవేంటంటే మనకి డైజెషన్‌కి కూడా ఉపయోగపడుతుంది. సో, ఏదైతే ఫుడ్ మనం తింటున్నామో అది మనకి సలైవాతో కాంటాక్ట్ అయ్యి ఫుడ్ అనేది మాయిస్ట్‌గా మారుతుందన్నమాట. సో, అది మనకేంటంటే ఫారింగ్స్, ఈసోఫేగస్ ద్వారా ఫుడ్ అనేది మనకి మౌత్ నుండి పాస్ అయ్యి స్టమక్‌కి రీచ్ అవ్వడానికి ఈ ఫారింగ్స్, ఈసోఫేగస్ అనేవి మనకి హెల్ప్ అవుతున్నాయన్నమాట. సో, ఈ ఫారింగ్స్ ఏంటంటే మనకి ఏది కూడా అడ్డుకోకుండా ఫుడ్ గొంతు దగ్గర ఉండిపోకుండా మనకేంటంటే హెల్ప్ చేస్తుందన్నమాట. ఫుడ్‌ని డైరెక్ట్‌గా స్టమక్‌లోకి వెళ్ళడానికి మనకి ఈసోఫేగస్, ఫారింగ్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి లివర్. సో, లివర్‌లో మనందరికీ తెలుసు లివర్ గురించి మనం లాస్ట్ టైమ్ డిస్కస్ చేసుకున్నప్పుడు లివర్‌కి బోలెడన్ని ఫంక్షన్స్ ఉంటాయి. సో, అందులో ఒక మెయిన్ ఫంక్షన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ వచ్చేసి లివర్ మనకి బైల్‌ని సెక్రీట్ చేస్తుంది అని చెప్పుకున్నాం. సో, మనం తీసుకునే ఆహారంలో కేవలం కార్బోహైడ్రేట్స్ ఉండవు కదండీ! మనకి ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, కార్బ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. రైట్? సో, మనం తీసుకున్న ఆహారంలో ఏదైతే ఫ్యాట్స్ ఉంటాయో ఆ ఫ్యాట్స్‌ని బ్రేక్ డౌన్ చేయడానికి లివర్ ఏం చేస్తుంది అంటే, బైల్ అనేది సబ్స్టెన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుందనమాట. సో, అంతే కాకుండా మనకి ఏదైతే ఫుడ్ ఉంటుందో, దాన్ని ఎనర్జీ రూపంలో స్టోర్ చేసుకుంటుందనమాట. అండ్ ఈ విధంగా మనకి లివర్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, అది కాకుండా ఏదైతే ఫుడ్ మనకి స్టమక్‌లోకెళ్తుందో, స్టమక్‌లో ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఉంటాయనమాట. సో, ఇక్కడ స్టమక్‌లో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ద్వారా మనకేంటంటే ఫుడ్ అనేది డైజెస్ట్ అవుతుంది. అది ప్రోటీన్ అవ్వనివ్వండి, కార్బ్ అవ్వనివ్వండి ఏదైనా కూడా మనకి స్టమక్‌లో స్టమక్ యాసిడ్స్ ద్వారా ఫుడ్ అనేది మనకి బ్రేక్ డౌన్ అవుతుందనమాట. సో, బ్రేక్ డౌన్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్‌లోకి పాస్ అవుతుంది. సో, స్మాల్ ఇంటెస్టైన్‌లోనే మనకేంటంటే ప్రోటీన్ డైజెషన్ గాని, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ డైజెషన్ ఇవన్నీ ఏవైతే డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుందో, మనకి స్మాల్ ఇంటెస్టైన్‌లోనే ఆహ్, మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో, వాటి నుండి న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ అయ్యేది. వాటర్ అనేది అబ్జార్బ్ అయ్యేది మనకి మేజర్‌గా ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్‌లోనే జరుగుతుందనమాట. ఒక్క నిమిషం. యాహ్! సో, మనకి ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో, అందులో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఎక్కడండి అబ్జార్బ్ అవుతున్నాయి? స్మాల్ ఇంటెస్టైన్‌లో వాటర్‌తో పాటు న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ అయ్యి మన బ్లడ్‌కి వెళ్తాయి.
సో అవి బ్లడ్ స్ట్రీమ్ లోకి న్యూట్రియంట్స్ వెళ్ళి మనకి కావాల్సిన బాడీ పార్ట్స్ అన్నిటికీ కూడా ఇదేంటంటే త్రూ బ్లడ్ మనకి ట్రాన్స్పోర్ట్ అవుతాయి అనమాట ఈ న్యూట్రియంట్స్ అన్ని కూడా. అదే విధంగా చూసుకున్నట్లయితే తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ లోకి వెళ్తుంది. సో లార్జ్ ఇంటెస్టైన్ లోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత ఇంకా వాటర్ ఏమైనా మిగిలి ఎలా వెళ్తుంది మన స్టమక్ లోకి వెళ్ళాక ఏమవుతుంది, ఫుడ్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఎక్కడ అవుతుంది, మనకి స్మాల్ ఇంటెస్టైన్ లో, మిగిలింది లార్జ్ ఇంటెస్టైన్ లో అయ్యి వేస్ట్ అనేది రెక్టమ్ లో స్టోర్ అయ్యి దాన్ని ఫీసెస్ కింద మన యానస్ ఏంటంటే వేస్ట్ ని బయటకు పంపించేస్తుంది. సో ఇది బేసిక్ డైజెస్టివ్ సిస్టమ్ మనకి ఏం చేస్తుంది అనేది అందరికీ కూడా తెలియాల్సిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అసలు డైజెషన్ అంటే ఏంటి. సో మనం ఏదైతే మన ఫుడ్ ఎందుకు డైజెస్ట్ అవ్వాలి అని ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో అది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలి, మన బాడీకి కావాల్సిన ఫంక్షనింగ్ జరగాలంటే మనకి న్యూట్రియంట్స్, వైటమిన్స్ అబ్జార్ప్షన్ అవన్నీ కూడా జరగాలి. సో అవన్నీ జరగాలంటే ఫస్ట్ ప్రాసెస్ ఏమవుతుంది, మన బాడీలో మనం తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. సో ఏదైతే ఫుడ్ డైజెస్ట్ అవుతుందో ఆ ప్రాసెస్ ఏంటి, మనం తీసుకున్న ఆహారము బ్రేక్ డౌన్ అయ్యి మనకి వాటి నుండి కావాల్సిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో అది మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. సో అది మెయిన్ కాన్సెప్ట్ డైజెషన్ కి. సో డైజెషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇనీషియల్ గా మన మౌత్ లోనే మనం ఎప్పుడైతే చూ చేస్తున్నామో మనకి పార్షల్ డైజెషన్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన స్టమక్ లోకి ఫుడ్ అనేది ట్రావెల్ చేసి మనకి బ్రేక్ డౌన్ అండ్ స్టమక్ యాసిడ్స్ ద్వారా ఫుడ్ బ్రేక్ డౌన్ అనేది అయ్యి స్మాల్ ఇంటెస్టైన్ లో న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. సో లార్జ్ ఇంటెస్టైన్ లో మిగిలిన వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఏదైతే ఫిసిస్ ద్వారా వేస్ట్ ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. ఇది బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ డైజెషన్ అనేది ప్రాపర్ గా అవుతే ఏది ఇబ్బంది లేదండి. సో కొంతమందికి కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, లేదా వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల, లేదా కొన్ని మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మనకి ఈ డైజెస్టివ్ సిస్టమ్ కి రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ వచ్చేసి కామన్ గా అసలు మనకేంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనేది చాలా కామన్ గా మన అందరం కూడా చూస్తూ ఉంటాం. సో ఈ రోజు మనం ఓన్లీ ఫ్యూ డిస్కస్ చేసుకుందామండి, మళ్ళీ కమింగ్ సెషన్ లో ఇంకొన్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో అందులో ఫస్ట్ వచ్చేసి మనకి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, దీన్నే GERD అని అంటాం. సో ఇక్కడ మీరు పిక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఈసోఫేగస్ ఉంది. సో ఈసోఫేగస్ ద్వారానే కదా మనకి ఫుడ్ అనేది స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఒక స్పింక్టర్ అనేది ఉంది. సో ఈ స్పింక్టర్ ఏంటంటే జనరల్ గా క్లోజ్ అయి ఉంటుంది. ఫుడ్ అనేది మనకి లోపలికి వెళ్ళేటప్పుడు ఇది ఓపెన్ అవుతుంది అండ్ లోపలికి వెళ్ళిపోయాక ఇది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈ స్పింక్టర్ జనరల్ గా మనకి ఏం చేస్తుంది అంటే ఏదైతే ఫుడ్ మనం తీసుకున్నామో వాటర్ గానీ ఏమన్నా ఉన్నా కూడా ఇది మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఈ స్పింక్టర్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ GERD కండిషన్ లో ఏంటంటే స్పింక్టర్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో దానివల్ల మన ఫుడ్ అనేది బ్యాక్వర్డ్, సో మన ఫుడ్ అనేది పై నుండి కిందకు వస్తుంది కదా, సో కింద నుండి పైకి మనకి వెళ్ళడం వల్ల GERD అనే కండిషన్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో GERD అనేది బేసిక్ గా ఒక క్రోనిక్ కండిషన్ అనే చెప్పుకోవాలి, క్రానిక్ ఒక డైజెస్టివ్ డిజార్డర్ అనే చెప్పుకోవాలి. సో ఇందులో ఏంటంటే మన స్టమక్ లో యాసిడ్స్ ఉంటాయని చెప్పాను ఇందాక, మనం తినే ఫుడ్ స్టమక్ లో యాసిడ్స్ తో కాంటాక్ట్ అవుతుంది అని చెప్పాం. సో ఎంటీ స్టమక్ మీద అలా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఏమవుతుందంటే స్టమక్ యాసిడ్స్ అనేవి పైకి వెళ్తాయి అనమాట, రివర్స్ లో బ్యాక్వర్డ్ లో ఫ్లో అవుతాయి. సో దాని వల్ల మనకి ఏంటంటే ఇరిటేషన్ కానీ, మనకి ఈ ట్రాక్ దగ్గర ఇన్ఫ్లమేషన్ కానీ మనకి ఏంటంటే కనిపిస్తుంది. సో ఈ బ్యాక్వర్డ్ ఫ్లోనే మనం ఏంటంటే యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటాం అనమాట. ఓకే, సో ఇందులో అసలు మనకి GERD ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, ఒకటి మనకి ఎప్పుడైతే ఈ స్టమక్ యాసిడ్స్ అనేవి బ్యాక్వర్డ్ ఇలాగా ఫ్లో అవుతున్నాయో మనకేంటంటే హార్ట్ బర్న్ కానీ, కొంచెం గుండె దగ్గర మంటగా ఉండడం యూజువల్లీ తిన్న తర్వాత, అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే GERD అనేది అందరూ ఫేస్ చేసేది నైట్ టైమే ఎక్కువ ఫేస్ చేస్తారనమాట. సో నైట్ లేట్గా తినడమో లేదా నైట్ హెవీ మీల్స్ తీసుకోవడమో ఇలా చేసుకోవడం వల్ల మనకి
జీఆర్ఈ అనేది నైట్ టైమ్ కనిపిస్తుంది. సో, కొంతమందికి ఏంటంటే చెస్ట్ పెయిన్ రావడం, కొంతమందికి స్టమక్ బాగా ఉబ్బిపోయినట్టు అనిపించడం, బాగా తేనుపులు రావడం, ఆ తేనుపులు కూడా కొంచెం పుల్ల తేనుపుల్లాగా అనిపించడం. సో, ఏదన్నా తినాలన్నా కూడా మింగడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం. ఆహ్, సో, మనకేంటంటే థ్రోట్‌లోనే ఏదో ఒక ఆహ్ ఏదో ఉండిపోయింది అన్నట్టు ఒక కైండ్ ఆఫ్ సెన్సేషన్ రావడం. అండ్ ఈ సింప్టమ్స్ వల్ల డెఫినెట్‌గా స్లీప్ అనేది అందరికీ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుందనమాట. అండ్ జీఆర్‌డీ వల్ల ఏంటంటే మనం సరిగ్గా స్వాలో చేసుకోలేకపోతాం. కొంతమందికేంటంటే థ్రోట్ ఇరిటేషన్ అయిపోవడం, సోర్ థ్రోట్ లాగా రావడం, ఇవన్నీ కూడా మనకేంటంటే కనిపిస్తుందనమాట. సో, లారింగైటిస్ అంటే లారింగ్ ఇన్‌ఫ్లమేషన్ జరగడాన్ని లారింగైటిస్ అని అంటాం. సో, ఇవన్నీ కూడా మనకేంటంటే కామన్ సింప్టమ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో, మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్ అనేది చాలా అంటే ఇంపార్టెంటే. మనం అన్నీ కూడా డిఫరెంట్ వాటిని చెప్పుకుంటూ ఉంటాం కదా! కానీ అంటే లివర్ ఇంపార్టెంట్ అంటాం, బ్రెయిన్ ఇంపార్టెంట్ అంటాం, హార్ట్ ఇంపార్టెంట్ అంటాం. సో, వీటికి మనము వాటి రిలేటెడ్ ఫుడ్స్ అవి తీసుకొని వాటి హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి అందరూ కూడా చాలా చేస్తూ ఉంటారు. కాకపోతే మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి. రైట్? సో, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ ఏదైతే బ్రేక్ డౌన్ అవ్వడం గానీ, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ గానీ, వేస్ట్ ఎలిమినేషన్ గానీ ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ చేసేదే మనకేంటంటే డైజెస్టివ్ సిస్టమ్ కాబట్టి దీన్ని కూడా మనం ఏంటంటే డెఫినెట్‌గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనం ఒక డైజెస్టివ్ హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేసుకోలేదో మనకేంటంటే ఈ ఏవైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కామన్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకేంటంటే వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, అసలు జీఈఆర్‌డీ రిస్క్ ఫ్యాక్టర్స్ దేనికొస్తుంది అంటే, ఇది బేసిక్‌గా ఎవరైతే బాగా స్మోకింగ్ చేస్తూ ఉంటారో, ఆల్కహాల్ ఇంటేక్ ఉంటుందో, బాగా కాఫీ ఒక 3 సార్లు రోజుకి తీసుకునేవాళ్ళు, ఎక్కువ కూల్ డ్రింక్స్ మంచినీళ్ళ కన్నా కూల్ డ్రింక్సే కొంతమంది ఎస్పెషల్లీ సమ్మర్స్‌లో అయితే ఇంకా కూల్ డ్రింక్సే తాగుతూ ఉంటారు. సో, అలా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగినా, ఓవర్‌గా మెడికేషన్ తీసుకున్నా, అండ్ ఫ్యాటీ ఫుడ్స్ గానీ, ఫ్రైడ్ ఫుడ్స్ గానీ ఎక్కువ తీసుకోవడం, అండ్ తిన్న వెంటనే పడుకుని పోతూ ఉంటారు కొంతమంది. సో, దానివల్ల కూడా మనకేంటంటే జీఈఆర్‌డీ అనే కండిషన్ వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఈ జీఈఆర్‌డీని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే, మనం ఏదైతే పడుకుంటామో, పడుకునే ముందు ఐ మీన్ పడుకునేటప్పుడు జనరల్‌గా కొంచెం పిల్లో ఎత్తుగా పట్టుకోవడం వల్ల మనకేంటంటే, ఈ జీఈఆర్‌డీని ప్రివెంట్ చేసుకోవడం అంటే యాసిడ్ రిఫ్లెక్స్ నైట్ రాకుండా హెల్ప్ అవుతుంది. అదే విధంగా మనమేంటంటే, నైట్ పడుకునే ముందు లార్జ్ మీల్స్ గానీ, బాగా ఆయిలీ ఫుడ్స్ గానీ, ఫ్యాటీ ఫుడ్స్ గానీ ఇలాంటివి మనం అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, లైట్‌గా తినాలి నైట్ టైమ్. అండ్ వాటర్ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలి. స్లీపింగ్ పొజిషన్ అనేది మనం అట్‌లీస్ట్ లెఫ్ట్ సైడ్‌కి టిల్ట్ అయ్యి కొంచెం పడుకున్నట్లయితే మనకి హెల్ప్ అవుతుంది. సో, అదే విధంగా జీఆర్‌డీ గానీ, యాసిడ్ రిఫ్లెక్స్ గానీ మనం అంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటామనమాట. సో, వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ అవాయిడ్ చేసుకోవడం, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి యాసిడ్ రిఫ్లెక్స్‌ని తగ్గించుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో, మనకి ఇలాగా జీఆర్‌డీ ఉంది, యాసిడ్ రిఫ్లెక్స్ ఉంది అంటే మనం అవాయిడ్ చేసుకోవాల్సినవి ఏంటంటే ఫస్ట్ థింగ్ సిట్రస్ ఫ్రూట్స్ గానీ, జ్యూసెస్ గానీ, లెమన్ గానీ, ఆరెంజెస్ గానీ, పైనాపిల్స్ గానీ, ఇలాంటి టొమాటోస్ గానీ, ఇరిటెంట్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి. చాక్లెట్స్ కానీ, మింట్ గానీ, కాఫీ, టీ లాంటివి అవాయిడ్ చేసుకోవాలి. స్పైసీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. ఫ్యాటీ, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఆనియన్ అండ్ గార్లిక్ కూడా మనకేంటంటే కొన్ని కేసెస్‌లో జీఆర్‌డీని ఇంకా ట్రిగ్గర్ చేసేస్తూ ఉంటాయి. కార్బోనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఎస్పెషల్లీ మనకి ఈ యాసిడ్ ఎసిడిటీ ఇలా ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇవన్నీ కూడా మనం డెఫినిట్‌గా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేదేంటంటే, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐబీఎస్ అని అంటాం. సో, ఈ ఐబీఎస్‌లో మనకేంటంటే ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, ఇది కూడా మనకేంటంటే ఒక గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే, మనకేదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఉందో,
లార్జ్ ఇంటెస్టైన్ అనేది ఎఫెక్ట్ పడుతుందనమాట. సో, ఎప్పుడైతే లార్జ్ ఇంటెస్టైన్‌ని ఎఫెక్ట్ చేస్తుందో మనకేంటంటే బౌల్ మూవ్‌మెంట్స్ మారిపోవడం, అబ్డామినల్ పెయిన్ రావడం, ఇందులో ఏంటంటే మనకి స్ట్రక్చరల్ ఆహ్, ఇబ్బందులేముండవు. అంటే మనదేదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఉందో ఆ స్ట్రక్చర్ మారిపోవడం గానీ, అలా ఏం జరగదు గానీ, మనకేంటంటే ఎప్పుడైతే మన లార్జ్ ఇంటెస్టైన్ అబ్‌నార్మల్‌గా కాంట్రాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయో, మనకేంటంటే ఐబీఎస్ అనేది వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఓకే. సో, ఇక్కడేంటంటే ఈ ఐబీఎస్ రావడానికి కూడా డిఫరెంట్ రీజన్స్ అనేవుంటాయి. మనకి స్టమక్ ఇరిటేషన్ అవ్వనివ్వండి, ఐ మీన్ సారీ, స్టమక్ ఇరిటేషన్ కాదు. మనకి డైట్ గానీ, స్ట్రెస్ గానీ, హార్మోనల్ చేంజెస్ గానీ, ఈ మన ఏవైతే గట్ ఉంటుంది చూడండి, గట్‌లో మనం బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అని చెప్పుకుంటాం చూడండి. సో, ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ పెరిగిపోతుందో మన గట్‌లో, ఆ గట్ ఇంబాలెన్స్ వల్ల కూడా మనకేంటంటే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఇలాంటివి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో, ఇందులో కూడా మనకి టైప్స్ అనేవి ఉంటాయండి. ఐబీఎస్‌లో మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ టైప్ ఏంటంటే ఐబీఎస్ అనేది అంటే జనరల్‌గా అందరికీ ఒకటే ఉండదు. సో, కొంతమందికి ఐబీఎస్-సి ఉండొచ్చు. ఐబీఎస్ కాన్‌స్టిపేషన్ అని ఉంటుంది. సో, ఇందులో ఏంటంటే వాళ్ళకేంటంటే బౌల్ మూవ్‌మెంట్ అనేది సరిగ్గా అవ్వదు. సో, బాగా కాన్‌స్టిపేటెడ్ అయిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళు మోషన్ పాస్ చేసినా కూడా బాగా గట్టిగా ఉండడం, లేదా ఈ లంప్స్ లాగా ఫార్మ్ అయిపోయి అలా అది మనకేంటంటే ఐబీఎస్-సి అన్నమాట. అండ్ కొంతమందిలో ఏంటంటే ఐబీఎస్-డి అని ఉంటుంది. సో, ఐబీఎస్-డి అనేదేంటంటే జనరల్‌గా డయేరియా అన్నమాట. సో, వీళ్ళలో ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా ఆహ్, మోషన్స్ ఎక్కువైపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఏమన్నా తిన్న వెంటనే కూడా స్టమక్ ఇరిటేషన్ గానీ, ఇలాంటివి మనం వాళ్ళలో ఎక్కువ చూడొచ్చు. 1 సెకండ్ అండి. ఓకే. యాహ్! సో, ఐబీఎస్-డి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఐబీఎస్-డి అనేది మనం ఎప్పుడైతే స్టూల్స్ అవి పాస్ చేస్తూ ఉంటారో, వాటిలో ఏంటంటే మనకి ఆహ్, లూజ్ స్టూల్స్ గానీ, వాటరీ స్టూల్స్ గానీ మనకేంటంటే కనిపించేదాన్నే ఐబీఎస్-డి అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఐబీఎస్-ఎం. సో, ఇదేంటంటే మిక్స్డ్ అనమాట. సో, ఆ ఐబీఎస్-ఎం ఉన్న వాళ్ళలో కాన్‌స్టిపేషన్ చూస్తాము. అట్ ద సేమ్ టైమ్ డయేరియా కూడా ఉంటుందనమాట. సో, ఒక ఆల్టర్‌నేటివ్ పీరియడ్స్‌లో అంటే ఆల్టర్‌నేటివ్ టైమ్‌లో వాళ్ళకేంటంటే కాన్‌స్టిపేషన్ అవ్వడం, కాన్‌స్టిపేషన్ అయిపోయిన వెంటనే దాని తర్వాత డయేరియా రావడం. సో, ఇలా మిక్స్డ్ వచ్చేసి వీళ్ళలో మనం ఏంటంటే ఎక్కువ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐబీఎస్-యు. సో, ఐబీఎస్-యు ఏంటంటే ఇది మనకి అసలు ఎందుకు వస్తుంది అనేది ఎవ్వరికీ కూడా తెలీదండి. ఇంకా దీనికి రీజన్ ఏంటి అనేది ఏమీ తెలీదు. బట్ ఇందులో కూడా మనకేంటంటే సింప్టమ్స్ వచ్చేసి బాగా డయేరియా గానీ, కాన్‌స్టిపేషన్ గానీ, ఇలా మనం ఏంటంటే వాళ్ళలో కూడా చూసుకోవచ్చు. ఓకే. సో, మనకి ఎవరికైతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అది ఉంటుందో, వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా సింప్టమ్స్ చూసుకున్నట్లయితే, మనకి విపరీతంగా కడుపు బాగా నొప్పి రావడం, కొంతమందికి మోషన్ పాస్ చేసేటప్పుడు నొప్పి రావడం, అండ్ బాగా ఆహ్, కడుపు ఉబ్బిపోయినట్టు, కాన్‌స్టిపేషన్ గానీ, డయేరియా గానీ, నాసియా గానీ, హెడ్‌ఏక్స్, బ్యాక్ పెయిన్స్, వాళ్ళకేంటంటే ఆకలి అది తగ్గిపోవడం, ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఐబీఎస్‌లో కామన్‌గా మనం చూసుకునే సింప్టమ్స్ అన్నమాట. ఓకే. సో, అసల ఐబీఎస్ అనేది ఎందుకొస్తుంది? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరిలో అయితే ఈస్ట్ ఓవర్ గ్రోత్ అవుతుందో మనకేంటంటే ఐబీఎస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో, మనకేంటంటే ఈస్ట్ ఎస్పెషల్లీ క్యాండిడా అనేది ఏదైతే ఉంటుందో ఈ టైప్ ఆఫ్ ఆహ్, థింగ్ మనకెప్పుడైతే గ్రో అవుతుందో, ఇవి కూడా ఏంటంటే సర్టెన్ ఫుడ్స్, ఎస్పెషల్లీ షుగరీ ఫుడ్స్ గానీ, కార్బోహైడ్రేట్ ఫుడ్స్ గానీ, మనకేంటంటే చిన్నప్పటి నుండి చాలా మందికి పిల్లలకి ఎస్పెషల్లీ బాగా కార్బోహైడ్రేట్ ఫుడ్ గానీ, షుగరీ ఫుడ్స్ గానీ అవి బాగా తినడం అలవాటు. సో, అవే ఎస్పెషల్లీ మనకేంటంటే ఈస్ట్‌తో కంటామినేట్ అయ్యి ఉంటుందనమాట. సో, దానివల్ల కూడా మనకేంటంటే ఫర్దర్‌గా ఐబీఎస్ అనేది డెవలప్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే. సో, నెక్స్టొచ్చేసి మనకి పారాసైట్స్. సో,
సారీ, ఫుడ్ ఇంటాలరెన్స్. సో, ఫుడ్ ఇంటాలరెన్స్ చూసుకున్నట్లయితే కొంతమందికి ఏంటంటే సర్టెన్ టైప్ ఆఫ్ ఫుడ్, గ్లూటెన్ ఫుడ్ గానీ, లేదా లాక్టోస్ ఫుడ్ గానీ, లేదా స్పైసీ ఫుడ్ గానీ, డైరీ ప్రొడక్ట్స్ గానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల ఇరిటేషన్ అనేది అయిపోతూ ఉంటుందనమాట. సో, ఇరిటేషన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి కొన్ని ఆహ్, ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పడని ఫుడ్ తింటున్నారు. ఇలా అంటే వాళ్ళకి స్టమక్ ఇన్‌ఫ్లమేషన్ వచ్చేయడం గానీ, లేదంటే సివియర్‌గా కాన్‌స్టిపేషన్ గానీ, లేదంటే సివియర్‌గా మోషన్స్ రావడం గానీ, స్కిన్ మీద ర్యాషెస్ అవి వచ్చేసి ఎలర్జీస్ కింద అలా వచ్చేస్తూ ఉంటాయన్నమాట కొంతమందిలో. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి లీకీ గట్. సో, చాలా మందికేంటంటే 70% ఆఫ్ పీపుల్ వాళ్ళలో ఏంటంటే అసలు ఐబీఎస్ ఉంది అనేది మనం చెప్పడానికి సింప్టమ్స్ అనేవి కనిపించవు. సో, ఈ కొత్త మందులో ఏంటంటే గట్ అనేది లీక్ అయిపోతూ ఉంటుందనమాట. సో, దానివల్ల మనకేంటంటే ఈ ఐబీఎస్ అనేది కనిపించే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ పారాసైట్స్ కూడా. సో, కొన్ని పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి గట్ దగ్గర ఐ మీన్ గట్ ఇష్యూస్ గానీ, మనకి బ్లోటింగ్ గానీ, పెయిన్ గానీ ఇవన్నీ కూడా కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో, హెవీ మెటల్ టాక్సిసిటీ. సో, ఏవైతే హెవీ మెటల్స్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయో సో, త్రూ ఫుడ్ అవ్వనివ్వండి, లేదా మనం ఇన్‌హేల్ చేసే దాని వల్ల ఏదన్నా అవ్వనివ్వండి, దానివల్ల కూడా మనకి రావచ్చు. అండ్ జింక్ గానీ, మెగ్నీషియం గానీ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల కూడా మనకొచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎస్ఐబిఓ. సో, ఎస్ఐబిఓ ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్ బాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అని అంటామనమాట. సో, ఎప్పుడైతే ఈ స్మాల్ ఇంటెస్టైన్ బాక్టీరియల్ గ్రోత్ గానీ, ఫంగల్ గ్రోత్ గానీ జరుగుతుందో స్మాల్ ఇంటెస్టైన్‌లో మనకేంటంటే ఐబీఎస్‌ని ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుందనమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా రూట్ కాసెస్ ఆఫ్ ఐబీఎస్. అండ్ అదే కాకుండా మనకేంటంటే కాన్‌స్టిపేషన్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కింద మనం చెప్పుకోవచ్చు. సో, మనకేదన్నా డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అలా ఏమన్నా ఉన్నా కూడా మెయిన్‌గా మనకి ఫస్ట్ సింప్టమ్ వచ్చేసి కాన్‌స్టిపేషన్ అనే చెప్పొచ్చు. సో, కాన్‌స్టిపేషన్‌లో మనకేమవుతుంది, ఇక్కడ మనకేంటంటే ఎవ్రీ డే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో మనకి వేస్ట్ అనేది అంటే ఆ ఫుడ్ నుండి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ జరిగి వేస్ట్ అనేది మనం ఎలిమినేట్ చేసేస్తూ ఉంటాం. సో, కొంతమందిలో ఏంటంటే ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది స్లో అయిపోతుందనమాట. సో, ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది తరోగా అవ్వదు. సో, జనరల్‌గా వారంలో ఒక 1, 2 టైమ్స్ ఎలిమినేట్ చేయడం. అంటే 3 డేస్ కన్నా ఎక్కువ డేస్ ఎవరైతే ఆహ్, ఫీసిస్ అనేది పాస్ చేయరో వాళ్ళలో ఏంటంటే కాన్‌స్టిపేషన్ అనేది మనం డయాగ్నోస్ చేయొచ్చనమాట. సో, కాన్‌స్టిపేషన్ అనేది ఒక సెట్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళనే ఎఫెక్ట్ చేస్తుంది అని ఏం లేదండి. ఇదేంటంటే ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ గ్రూప్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ చాలామంది కూడా కాన్‌స్టిపేషన్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో, కొంతమందిలో కాన్‌స్టిపేషన్ అంటే ఓన్లీ మోషన్ పాస్ చేయడము, ఐ మీన్ పాస్ చేయకపోవడం అని అనుకుంటారు. సో, కాన్‌స్టిపేషన్ అంటే అదొక్కటే కాదండి. మనకి మోషన్ పాస్ చేయడం కాకుండా కొంతమందిలో ఏంటంటే పాస్ చేస్తారు గానీ కంప్లీట్‌గా మన స్టమక్ అనేది క్లీన్ అయిపోదు. సో, ఇంకా మనకి ఉండిపోయినట్టు ఫీలింగ్ అది కూడా ఉంటుంది. సో, దాన్ని కూడా మనం ఏంటంటే కాన్‌స్టిపేషన్ కిందకే మనం చెప్పుకుంటామనమాట. ఓకే. సో, ఈ కాన్‌స్టిపేషన్‌కి సింప్టమ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ బౌల్ మూవ్‌మెంట్ అని చెప్పుకోవచ్చు. సో, ఫ్రీక్వెంట్‌గా బౌల్ మూవ్‌మెంట్ అనేది వాళ్ళలో జరగదు. అండ్ బౌల్ మూవ్‌మెంట్ జరుగుతున్నా కూడా వాళ్ళకేంటంటే సివియర్‌గా అబ్డామినల్ పెయిన్ వచ్చేయడం, బాగా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటారనమాట. సో, అదొకటి. అండ్ స్టూల్స్ పాస్ చేసినా కూడా అవి బాగా హార్డ్‌గా ఉండడం, లేదా డ్రై ఉండడం అండ్ అబ్డామినల్ డిస్కంఫర్ట్స్, కడుపు నొప్పి అది వచ్చేయడం స్టూల్స్ పాస్ చేసినప్పుడు. అండ్ ఇంకా కంప్లీట్‌గా ఇవాక్యుయేషన్ అవ్వలేదు అన్న ఫీలింగ్ అనేది ఉండిపోవడాన్ని మనము సింప్టమ్స్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ కింద మనం చెప్పుకుంటున్నామండి. సో, ఇవన్నీ కూడా మనము సింప్టమ్స్ కింద చెప్పుకుంటున్నాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు కాన్‌స్టిపేషన్
ఎందుకొస్తుంది అని చూసుకున్నట్లయితే వాటర్ అనేది ఇన్‌సఫిషియెంట్‌గా తీసుకోకపోవడం వల్ల కాన్‌స్టిపేషన్ అనేది మనం చూడొచ్చు. సో, చాలామంది ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలు గాని, మనం వాటర్ బాటిల్ అయితే పెడతాం. కానీ ఎలా పెట్టిన వాటర్ బాటిల్ అలాగే వస్తది. వాళ్ళకి క్లాసెస్ గానీ, వీటి వల్ల అంత ఫ్రీక్వెంట్‌గా ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఉండరనమాట. ఐ మీన్ తాగరు. సో, దానివల్ల కూడా మనకేంటంటే కాన్‌స్టిపేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అన్‌హెల్తీ ఫుడ్ ఎవరైతే తింటారో వాళ్ళలో మనం ఏంటంటే కాన్‌స్టిపేషన్ అనేది చూడొచ్చనమాట. సో, ఎక్కువ ఏంటంటే డైట్‌లో ఎవరికైతే ఫైబర్ అది లేకుండా అండ్ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ గానీ, లేదంటే ఎక్కువ స్వీట్స్ గానీ, షుగరీ ఫుడ్స్ గానీ, ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకేంటంటే ఎక్కువ ల్యాక్ ఆఫ్ ఫైబర్ వల్ల కాన్‌స్టిపేషన్ అనేది ఉంటుందనమాట. అండ్ కాన్‌స్టిపేషన్ కెన్ బి ఎ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ సర్టెన్ మెడికేషన్స్. మన హెల్త్ ఇష్యూస్‌కి రిలేటెడ్ ఏవైతే మెడికేషన్స్ తీసుకుంటున్నామో, దానికి ఒక సైడ్ ఎఫెక్ట్ కింద మనం కాన్‌స్టిపేషన్ చెప్పుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా కాన్‌స్టిపేషన్ అనేది వాళ్ళలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ అదే కాకుండా స్ట్రెస్ కూడా మనకేంటంటే కాన్‌స్టిపేషన్‌కి లీడ్ చేస్తుందనమాట. ఏజ్ ఫ్యాక్టర్ అవ్వనివ్వండి. అండ్ ఎవరైతే అసల కంప్లీట్‌గా మూవ్‌మెంట్ లేకుండా ఉంటారో, సో, సెడెంటరీ వాళ్ళేంటంటే 0 టు వెరీ లిటిల్ యాక్టివిటీ ఉంటుంది. సో, దానివల్ల కూడా ఏంటంటే ఒక పర్సన్ కాన్‌స్టిపేట్ అయిపోయే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. సో, ఈ కాన్‌స్టిపేషన్ గానీ అంటే జనరల్‌గా ఒక డైజెస్టివ్ హెల్త్‌ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి మనము ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉంటుందో, ఈ మైదా ప్రొడక్ట్స్ గానీ, లేదంటే బయట ప్యాక్డ్ ఫుడ్స్ గానీ, ఇలా సోడాస్ గానీ, స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ కూడా మనం ఏంటంటే చాలా తగ్గించాల్సుంటుంది. అండ్ వీలైతే అవాయిడ్ చేస్తే మనకి ఇంకా మంచిదనమాట. సో, మనమేంటంటే మోర్ ఆఫ్ హోల్ ఫుడ్స్ అవి తీసుకుంటూ ఉండాలి. సో, ఎక్కువ మనమేంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అవి తీసుకోవడం, మిల్లెట్స్ అవి తీసుకోవడం వల్ల మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో, మోర్ ఆఫ్ ఫైబర్ డైట్ అనేది ఉండాలి. సో, ఫైబర్ అనేది మనకి ఎక్కడి నుండి వస్తుంది? ఫ్రూట్స్ నుండి, రా వెజిటబుల్స్ నుండి వస్తుంది. సో, ఎవ్రీ డే అట్‌లీస్ట్ 15 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ అనేది అందరూ కూడా తీసుకోవాల్సి ఉంటుందనమాట. అండ్ ఏవైతే సాచురేటెడ్ ఫుడ్స్ ఉంటాయో, సో, సాచురేటెడ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అవి కూడా పెంచేస్తూ ఉంటాయి. సో, దాంతో పాటు మన డైజెస్టివ్ హెల్త్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మనం డిక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో చూయింగ్ అనేది ప్రాపర్‌గా చేయాలి. సో, చాలామంది ఏంటంటే టీవీ చూస్తూనో, లేదంటే ఫోను చూస్తూనో మన ఫోకస్ అంతా స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి ప్రాపర్ చూయింగ్ చేయము. సో, పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళకంత తెలియకపోవచ్చు. ఇలా ప్రాపర్‌గా చూ చేసి మింగాలి అని. సో, వాళ్ళేంటంటే జస్ట్ నోట్లో పెట్టుకొని అలా మింగేయడం. సో, ఇలా చేస్తూ ఉంటారు. సో, దానివల్ల కూడా ఏంటంటే డైజెస్టివ్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్? సో, అదే కాకుండా మనకేంటంటే అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో, మైండ్‌ఫుల్‌గా తింటూ ఉండాలి. ఈ ఫోన్ అవి డిటాచ్ చేసేసుకొని కూర్చొని ఆహ్, ఆహ్, మోర్ ఆఫ్ అంటే ఒక హెల్తీ ప్లేట్ అనేది మనం చూజ్ చేసుకొని, హెల్తీ ఆల్టర్‌నేటివ్స్ అనేవి చూజ్ చేసుకొని, మనం చేయాల్సుంటుందనమాట. ఓకే. సో, నెక్స్టొచ్చేసి ఆల్కహాల్ గానీ, సోడాస్ గానీ, కెఫెన్ ఇంటేక్ గానీ, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సుంటుంది. సో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్కహాల్ గానీ, సోడాస్ గానీ మనకేంటంటే బ్యాడ్ బాక్టీరియా అనేవి పెంచేస్తూ ఉంటాయి. అండ్ కెఫీన్ కూడా ఏంటంటే మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్‌ని తగ్గించేస్తూ ఉంటాయనమాట. సో, దానివల్ల మనం ఏంటంటే వాటిని వీలైనంత వరకు మనం అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ అదే విధంగా మనకి హైడ్రేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ప్రతి 20 కేజీ బాడీ వెయిట్‌కి 1 లీటర్ చొప్పున వాటర్ ఇంటేక్ అనేది తీసుకున్నట్లయితే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ డిన్నర్ కూడా మనం ఏంటంటే పడుకునే ప్రయార్‌గా
జనరల్‌గా ఏంటంటే ఒక 4-3 అవర్స్ ప్రయోర్ యువర్ స్లీప్ టైమ్ డిన్నర్ అనేది మనం ఫినిష్ చేసేసేయాలండి. సో, ఎప్పుడైతే మనం అలా తినేస్తున్నామో అర్లీగా మనకి డైజెషన్ అనేది అవుతుంది. దానివల్ల మన స్లీప్ అది కూడా ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు తిన్న వెంటనే పడుకుండిపోతున్నారంటే మనకి డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఈ గ్యాస్ ఫార్మ్ అయిపోవడం గానీ, లేదంటే ఎసిడిటీ గానీ ఇవన్నీ కూడా నైట్ టైమ్ ఎందుకొస్తున్నాయంటే మన టైమ్ గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల వస్తుంది. అండ్ అదే విధంగా రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో, మనం ఎప్పుడైతే హ్మ్. వాకింగ్ అది చేస్తున్నామో, మన నాట్ ఓన్లీ మన మెంటల్ హెల్త్ గానీ, మన ఫిజికల్ హెల్తే కాకుండా, మన డైజెస్టివ్ హెల్త్ కూడా మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, ఒక ప్రీ అండ్ ప్రోబయోటిక్ డైట్ అనేది కూడా తీసుకోవాల్సుంటుంది. సో, ప్రీ అండ్ బయోటిక్ మనందరికీ తెలుసు. మన బాడీలో ఏదైతే మన గట్‌లో ఏవైతే హెల్తీ బ్యాక్టీరియా ఉంటాయో వాటికి ఒక ఫుడ్ లాంటివన్నమాట ఈ ప్రీ అండ్ ప్రోబయోటిక్ అనేది. సో, ఇలాంటి ఫుడ్స్ గానీ, సప్లిమెంట్స్ గానీ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ స్మోకింగ్ గానీ, టీ కానీ, కాఫీ గానీ ఇంటేక్ చాలా మందికి లేవగానే తీసుకోవడం, లేదంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా రోజుకి ఒక 2-3 టైమ్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్‌ని ఇంపాక్ట్ చేస్తుందనమాట. సో, స్ట్రెస్ అది కూడా మనం తగ్గించుకోవడం అండ్ కొంతమందేంటంటే చూయింగ్ గమ్స్ అనేవి చాలా యూజ్ చేస్తూ ఉంటారు. సో, చూయింగ్ గమ్స్ అది తినడం వల్ల కూడా మనకేంటంటే ఇలా ఎసిడిటీ గానీ, ఇవి గానీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం చూజ్ చేసే ప్రాసెస్‌లో మనమేంటంటే ఎయిర్‌ని కూడా మనమేంటంటే ఎంటర్ అయిపోతూ ఉంటుందనమాట. సో, దానివల్ల కూడా మనకి సారీ. సో, దానివల్ల కూడా మనకేంటంటే ఇలాగా డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, అది కూడా మనం ఏంటంటే చూసుకోవాల్సుంటుంది. రైట్? సో, మనం సప్లిమెంట్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ వచ్చేసి ఫైబర్ అండి. సో, ఎనీ కైండ్ ఆఫ్ డైజెస్టివ్ ఇష్యూ గానీ, కాన్‌స్టిపేషన్ గానీ, ఇలా ఏమన్నా ఉన్నా కూడా మనం ఫైబర్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. సో, ఎస్పెషల్లీ కాన్‌స్టిపేషన్‌లో ఏంటంటే, మనకి ఫైబర్‌లో ఇన్యూలిన్ అనేది ఉంది. సో, ఇదేంటంటే మనకి స్టూల్‌కి బల్క్ అనేది యాడ్ చేసి ఓవరాల్ డైజెషన్‌లో హెల్ప్ అవుతుంది. అండ్ మన ఇంటెస్టైనల్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి రెసిస్టెంట్ మాల్టోడెక్స్ట్రిన్ ఉంది. అండ్ అదే విధంగా మన గట్ మైక్రోఫ్లోరాని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనకి పార్షియల్లీ హైడ్రోలైజ్డ్ గ్వార్గమ్ అనేది ఉంది కాబట్టి ఇది మనకి డైజెస్టివ్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అదే విధంగా ఫైబర్ అనేది మనకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్‌ని రెగ్యులేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. వెయిట్ లాస్‌లో హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఇవన్నీ కూడా మనకి ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవిహెచ్ ఆమ్లకి, విభితికి, హరితకి ఇది కూడా ఓవరాల్‌గా మన డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. అండ్ ఇందులో ఏంటంటే లాక్సేటివ్ ప్రాపర్టీ ఉంటుందనమాట. సో, ఎస్పెషల్లీ కాన్‌స్టిపేషన్‌లో ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకేంటంటే లాక్సేటివ్స్ అనేవి ఇస్తారు కదా! సో, ఈ లాక్సేటివ్స్ అనేది స్టూల్స్ అవి కూడా పాస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇంప్రూవ్ చేస్తుంది. మన యాపెటైట్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కోలన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మనకి ఎసిడిటీ ఏదైతే ఉంటదో హైపర్ ఎసిడిటీ అది తగ్గడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మన బాడీని డీటాక్స్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుందనమాట. సో, ఎవరికైతే ఇలా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఫైబర్, ఏబీహెచ్ సజెస్ట్ చేయొచ్చు. అండ్ అదే విధంగా వైటమిన్ బి విత్ ఈస్ట్ కూడా నేచురల్ బి విత్ ఈస్ట్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చండి. సో, ఇందులో ఏంటంటే జనరల్‌గా నేచురల్ బి విత్ ఈస్ట్ అనేది మనకేంటంటే ఎనర్జీ ప్రొడక్షన్. సో, చాలామందేంటంటే నీరసంగా అలా ఉన్న వాళ్ళకి మనం నేచురల్ బి విత్ ఈస్ట్ అండ్ ఎవరైతే బి12 డెఫిషియన్సీస్‌తో ఉన్నారో వాళ్ళకి నేచురల్ బి విత్ ఈస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. న్యూరోటిక్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా నేచురల్ బి అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. అదే కాకుండా ఇందులో మనకేంటంటే డైజెస్టివ్ హెల్త్ కూడా మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, మనకి జనరల్‌గా ఏంటంటే కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్, ప్రోటీన్, మెటబాలిజం ఇవి చేయడానికి మనకి వైటమిన్ బీస్ అనేది హెల్ప్ చేస్తుంది. సో, అదే విధంగా డైజెస్టివ్ సిస్టమ్ ఇది మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది.
అండ్ ఇంకోటి వచ్చేసి మనకి మిల్క్ థిసిల్. సో, డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి మెయిన్ కారణం అంటే ఈటింగ్ హ్యాబిట్స్ కూడా కాబట్టి, సో, కొంతమంది హాస్టల్‌లో ఉండడం గానీ, ఇలా బయట రూమ్స్‌లో ఉండడం వల్ల ఏంటంటే అండ్ ఎవ్రీ డే వాళ్ళేంటంటే బయట ఫుడ్ తింటూ ఉంటారు. సో, దానివల్ల కూడా వాళ్ళకేంటంటే ఇలాగా ఇష్యూస్ వచ్చే అవకాశం అంటే ఎక్కువ బయట ఫుడ్ అది తినడం వల్ల కూడా లివర్ హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మిల్క్ థిసిల్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. సో, మిల్క్ థిసిల్ అనేది మనకి ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయి చూడండి, బయట నుండి ఫారెన్ పార్టికల్స్ మన బాడీకి ఎంటర్ అయినప్పుడు మన లివర్‌ని డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాటిని రెడ్యూస్ చేయడానికి మనకి మిల్క్ థిసిల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా మన లివర్ ఫంక్షనింగ్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. సో, లివర్ అనేది కూడా మన డైజెషన్‌కి ఇంపార్టెంట్ కదండీ! ఎందుకంటే అదే మనకి బైల్ పిగ్మెంట్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో, డైజెస్టివ్ హెల్త్ గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మనం ఏంటంటే మిల్క్ థిసిల్ అనేది సజెస్ట్ చేసుకోవచ్చు. సో, అదే కాకుండా మనం ఏంటంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ క్యాప్సూల్ అనేది ఉంటుంది. సో, ఇదేంటంటే మన హెల్తీ గట్‌లో అంటే మన గట్‌లో హెల్తీ బ్యాక్టీరియాకి ఫుడ్ లాంటిదనమాట. సో, వాటిని మనం ఏంటంటే మన హెల్తీ బ్యాక్టీరియల్ కౌంట్ పెంచుకోవడానికి మనం ప్రీ అండ్ ప్రోబయోటిక్ అనేది వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చనమాట. సో, దీస్ ఆర్ ద సప్లిమెంట్స్ దట్ కెన్ బి సజెస్టెడ్ అండి. ఎవరికైతే ఇలా డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ అవి ఉంటున్నాయో. అండ్ యాహ్! విత్ దిస్ ఐమ్ కంక్లూడింగ్ మై సెషన్ ఫర్ టుడే. సో, ఐ హోప్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బట్ దెన్ ఇన్ కేస్ మీకేమైనా డౌట్స్ అలా ఏమన్నా ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్‌లో అది మెన్షన్ చేయొచ్చు. సో దట్ వి కెన్ డిస్కస్ ఆన్ ద సేమ్. అండ్ థాంక్ యూ ఆల్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ మళ్ళీ వెడ్నెస్‌డే ఇంకో సెషన్‌తో వి ఆల్ విల్ మీట్. సో, అంటిల్ దెన్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా కూడా you can mention it in the chat box. Thank you all. Thank you for your time. చండి. సో, 12 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళందరికీ 1 ఆర్ 2 స్కూప్స్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం లేదా మార్నింగ్, నైట్. నెక్స్ట్ కావడానికి రీజన్ మెయిన్ ఏంటంటే మనకి మెలనిన్ అనే హార్మోన్ ఉంటుందండి. మెలనిన్ ప్రొడక్షన్. సో, ఈ అన్‌ఈవెన్ స్కిన్ పిగ్మెంటేషన్స్ గాని ఇవన్నీ కూడా మనకేంటంటే ఆ మెలనిన్ వల్ల మనకి కాజ్ అవుతూ ఉంటుంది. సో, అది కూడా మనకేంటంటే ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అవ్వడం, లేదా హార్మోనల్ చేంజెస్ అవ్వడం, లేదా స్కిన్ ఇంజ్యూరీస్ గానీ, ఇలా ఏమన్నా ఉన్నా కూడా మనకి ఈ స్కిన్ అన్‌ఈవెన్ అవ్వడం, లేదా స్కిన్ కలర్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. కలర్‌కి, డైజెస్టివ్ సిస్టమ్‌కి కనెక్షన్ అంటే మెయిన్‌గా మనకి గట్ హెల్త్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుందండి. సో, మనకేంటంటే ఎవరైతే హెల్తీ గట్ అది మెయింటైన్ చేసుకోలేకపోతున్నారో, స్కిన్ కలర్ అని చెప్పను గానీ, మన స్కిన్ టెక్స్చర్ గానీ, లేదా యాక్ని గానీ, ఇవన్నీ ఎవరైతే అన్‌హెల్తీ గట్ అది మెయింటైన్ చేసుకుంటున్నారో వాళ్ళలో మనం చూడొచ్చనమాట. సో, డైరెక్ట్‌గా మనకి కాంప్లెక్షన్ అనేది ఇంటర్‌లింక్ ఏం లేదు డైజెస్టివ్ సిస్టమ్‌తో. ఓన్లీ స్కిన్ హెల్త్ అది మెయింటైన్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో, ఎప్పుడైతే మన గట్ అది హెల్తీగా ఉంటుందో, మనకేంటంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అది కూడా జరుగుతూ ఉంటుంది ప్రాపర్‌గా. సో, సో, వైటమిన్ సి అవ్వనివ్వండి, వైటమిన్ ఈ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా మనకేంటంటే స్కిన్ బ్రైట్నింగ్ వాటికి హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి, మన గట్ హెల్త్ బావుంది అంటే ఈ వైటమిన్ అబ్జార్ప్షన్ జరిగ్గా ఎళ్తే డెఫినెట్‌గా మనకేంటంటే స్కిన్ మీద అది రిఫ్లెక్ట్ అయి ఉంటుందనమాట. సో, ఎప్పుడైతే మనకి గట్ బాక్టీరియా ఇంబాలెన్స్ అవుతుందో, అది డెఫినెట్‌గా మనకేంటంటే స్కిన్ మీద ఇంపాక్ట్ పడొచ్చు గానీ, కంప్లీట్‌గా నేను స్కిన్ కలర్ అనయితే చెప్పలేను. వేసుకోవచ్చండి. అండ్ ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఇలా ఉంటుంది, ఇర్రెగ్యులర్ బౌల్ మూవ్‌మెంట్ ఉంటుందో, వాళ్ళకేంటంటే మీరు వాటర్ ఇంటేక్ పెంచుకోమని చెప్పండి. ఎక్కువ ప్రతి మీల్‌లో ఫైబర్ అనేది ఉండేలా చూసుకోవాలి. సో, ప్రతి మీల్‌లో సలాడ్ అనేది ఉండేలా చూసుకోండి.
అండ్ దాంతో పాటు వాకింగ్ అది మెయింటైన్ చేసుకొని, రెగ్యులర్ టైంకి పడుకొని, కొంచెం స్ట్రెస్ అది తగ్గినా కూడా మనకేంటంటే ఆహ్, ఐ మీన్ బౌల్ మూవ్‌మెంట్ అనేది రెగ్యులేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సజెస్ట్ చేయొచ్చండి. గట్ హెల్త్‌ని సపోర్ట్ చేసి మనకి రెగ్యులర్ మూవ్‌మెంట్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో, ఫైబర్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. సో, వాళ్ళకి కూడా డైటరీ చేంజెస్ అంటే డెఫినిట్‌గా ఫైబర్ ఇంటేక్ పెంచుతాం, హైడ్రేషన్ లెవెల్ పెంచుతాం. స్పైసీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్‌గా అవేంటంటే ఇంకా వర్సెన్ చేసేస్తూ ఉంటాయన్నమాట ఇన్‌ఫ్లమేషన్. సో, అవన్నీ కంప్లీట్‌గా నాన్ వెజ్ ఆపేసేయాలి. స్పైసీ ఫుడ్స్ ఆపేసేయాలి. వాటర్ ఇంటేక్ ఎక్కువుండాలి. హెల్తీ ఏవైతే నట్స్ అండ్ సీడ్స్ ఉంటాయో హెల్తీ ఫ్యాట్స్, ఈ ఫ్యాట్స్ కూడా మనకేంటంటే స్టూల్ మూవ్‌మెంట్స్‌లో హెల్ప్ చేస్తాయన్నమాట. సో, మనం ఒమేగా అనేది వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. సో, ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తినుకుంటూ ఉండాలి. అండ్ వాళ్ళలో ఏంటంటే రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అనేది ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు కొంచెం వార్మ్ బాత్స్ అవి తీసుకున్నా కూడా కొంచెం మనకి రిలీఫ్ అనేది ఉంటుంది. ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే అంటే ఫైబర్ అనేది మనకి ఈ గట్ క్లెన్జింగ్ అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో, దాంతో పాటు ప్రీ అండ్ ప్రోబయోటిక్ సప్లిమెంట్ కూడా ఇవ్వచ్చు. అల్సర్స్, ఇన్‌ఫ్లమేషన్ ఉంటాయి కాబట్టి ఒమేగా ఫ్యాట్స్ అనేవి ఇవ్వచ్చు. అండ్ వాళ్ళకేంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ స్పైసెస్ ఏదైతే టర్మరిక్, జింజర్ ఇలాంటివి తీసుకోవచ్చు గానీ స్పైసీ ఫుడ్స్, కెఫైన్, టొమాటోస్, సిట్రస్ ఫుడ్స్, స్మోకింగ్ అది కూడా మనం ఐ మీన్ తగ్గించాల్సుంటుంది. అండ్ ఎస్పెషల్లీ అల్సర్స్ ఉన్న వాళ్ళలో లేట్ నైట్ స్నాకింగ్ అని, లేట్ నైట్ ఫుడ్ తినడం ఇవి కూడా తగ్గించుకోవాలండి. అండ్ స్కిప్ కూడా చేయకూడదు. ఫుడ్‌ని స్కిప్ చేయడం వల్ల వాళ్ళకేంటంటే మళ్ళీ ఎక్సెస్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మనం మీల్స్ కూడా స్కిప్ చేసుకోకూడదు. సో, ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది తింటూ ఉండాలి. అనేది ఆహ్, డెఫినిట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలండి. దీని మీద మనం ఇంటర్ప్రిటేషన్ చేయడానికేముండదు. ఎందుకంటే అది ఎనీ కైండ్ ఆఫ్ రీజన్ అవ్వచ్చు. అది మేబీ ఐబీడీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అంటే ఐబీడీ అనే నేను చెప్పట్లేదు. సో, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ అయ్యుండొచ్చు. దాన్నయితే మనం డాక్టర్ దగ్గరికే తీసుకెళ్లాల్సుంటుంది. సో, ఏదన్నా తింటున్నా మీకు స్టమక్‌లో కొంచెం ఇన్‌ఫ్లమేషన్ మండుతున్నట్టు అనిపిస్తుందంటే, అది ఒకసారి చూస్ చేసుకోవాలండి. అది ఏదన్నా ఆయిలీ ఫుడ్ తినడం వల్ల, లేదా స్పైసీ ఫుడ్ తినడం వల్ల, లేదా నార్మల్ ఫుడ్ తింటున్నా మీకు ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది అంటే, అది ఆహ్, దాని రూట్ కాజ్ ఏంటి అనేది ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో, ఎక్కువ ఫైబర్ ఫుడ్ అది తీసుకొని, వాటర్ అండ్ ప్రాపర్ చూయింగ్ అది తీసుకుంటే హెల్ప్ అవుతుంది. బట్ దెన్ దానికి కూడా మనకేంటంటే డాక్టర్స్ అడ్వైస్ అనేది నెసెసరీ.
గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉండకుండా ఉండాలంటే డెఫినెట్‌గా మనం ఫ్రీక్వెంట్‌గా షార్ట్ మీల్స్ తింటూ ఉండాలి. అండ్ ప్రాపర్‌గా చూ చేయాలి. ఆల్కహాల్ అవి లేదా స్మోకింగ్ అవి అవాయిడ్ చేసుకోవాలి. తిన్న వెంటనే కొంచెం వాకింగ్ చేస్తే మనకేంటంటే డైజెషన్‌కి కూడా హెల్ప్ అవుతుందనమాట. సో, ఎక్కువ ఐడియల్‌గా సెడెంటరీగా ఉన్న వాళ్ళలో మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి చూస్తాం కాబట్టి వాకింగ్ అనేది కూడా వెరీ నెసెసరీ అని చెప్పుకోవచ్చు. సో, డైట్ కూడా మనకి మంచిగా ఫైబర్ రిచ్ డైట్ అది తీసుకొని, కార్బ్స్ అది ఐ మీన్ మిల్లెట్స్ అవి తీసుకుంటూ, ఆయిలీ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే, మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని కూడా అవాయిడ్ చేసుకోవచ్చండి. అల్సర్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయకూడదండి. ఎందుకంటే, మనం ఫాస్టింగ్ చేశాము అంటే, మనకి ఇంకా మనకేంటంటే బాడీలో ఆహ్, ఆహ్, ఏదైతే ఈ పర్టిక్యులర్ టైంకి స్టమక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో, మీరు ఎంప్టీ స్టమక్ మీద ఉన్నా కూడా మీకేంటంటే స్టమక్ యాసిడ్స్ అనేవి రిలీజ్ అయిపోతూ ఉంటాయి. సో, దానివల్ల మీకింకా అల్సర్ వర్స్ట్ అవ్వచ్చు. ఇంకా మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఫాస్టింగ్ చేసినప్పుడు మనం డెఫినెట్‌గా ఐ మీన్ అల్సర్ ఉన్నప్పుడు ఫాస్టింగ్ అనేది మనం చేసుకోకూడదు. ఆల్రెడీ చెప్పానండి. సో, అల్సర్ అనేది ఎప్పుడైతే మనకొస్తుందో డెఫినిట్‌గా ఐ మీన్ బర్నింగ్ సెన్సేషన్, బ్లోటింగ్ ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి, మెయిన్ వాళ్ళేంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అవి తీసుకుంటూ ఉండాలి. ప్రీ అండ్ ప్రోబయోటిక్ సప్లిమెంట్ అనేది తీసుకోవాలి. అండ్ ఏవైతే ఆహ్, ఆహ్, ఫుడ్స్ లైక్ బనానా గానీ, వాటర్ మిలన్ గానీ, కోకోనట్ వాటర్ గానీ, ఇవన్నీ కూడా మనకి యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేస్తాయన్నమాట. సో, అలాంటివి మనం అల్సర్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. అండ్ హెల్తీ ఫ్యాట్స్, నట్స్ అండ్ సీడ్స్ అవి కూడా మనకేంటంటే, ఈ ఫ్యాట్స్ అనేవి స్టమక్ లైనింగ్‌ని ప్రొటెక్ట్ చేస్తాయన్నమాట. ఎందుకంటే చాలా మందిలో స్టమక్ లైనింగే కదా ఇన్‌ఫ్లమేషన్ ఉంటాయి. సో, అది మనం తీసుకోవచ్చు. సో, ఏవైతే ఫుడ్స్ స్పైసీ గానీ, ఫ్రైడ్ గానీ ఇవన్నీ కూడా యాసిడ్స్‌ని ట్రిగ్గర్ చేస్తాయి కాబట్టి అవి మనం అవాయిడ్ చేసుకోవాలి. కాఫెనేటెడ్ డ్రింక్స్ గానీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ గానీ, సిట్రస్ ఫ్రూట్స్ గానీ, స్మోకింగ్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవాల్సుంటుంది. సో, స్మాల్ మీల్స్ తీసుకుంటూ ఉండాలి. మీల్స్ అనేవి స్కిప్ చేసుకోకూడదు. లేట్ నైట్ స్నాకింగ్ గాని, లేట్ నైట్ మీల్స్ గాని తీసుకోకూడదు. సో, ఇవి బేసిక్ మనం అల్సర్స్ ఉన్న వాళ్ళలో మనం చేయాల్సింది. థాంక్ యూ ఫర్ యూర్ టైమ్ అండ్ మళ్ళీ మనం ఆహ్, వెడ్నెస్‌డే సెషన్‌లో కలుద్దామండి.